జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు వెంటనే న్యాయం చేయాలి. నష్టపోయిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ వెంటనే న్యాయం చేయాలి. అన్యాయానికి గురైన మాదిగలకు రాజకీయంగా వెంటనే న్యాయం చేయాలి. రాజ్యసభ స్థానం కేటాయించాలి. ఒక స్థానాన్ని మాదిగలకు వెంటనే కేటాయించాలి. 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని మాదిగలకు వెంటనే వీడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వెంటనే వీడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల నిర్లక్ష్యాన్ని వెంటనే న్యాయం చేయాలి. కాంగ్రెస్ మాదిగలకు వెంటనే 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని మాదిగలకు వెంటనే న్యాయం చేయాలి. మేడం, తెలంగాణలో మాదిగలు రాజకీయంగా కాంగ్రెస్ లో నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో లోక్సభలో మా ప్రాతినిధ్యం మొత్తానికే లేదు. కానీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైనా మా వర్గాలకు ఇస్తారు అని చెప్పి మేము ఆశించాం. 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉంటే, ఒకటి వరంగల్, 2 నాగర్ కర్నూలు, 3 పెద్దపల్లి. ఈ 3 స్థానాల్లో కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. అంటే అత్యధిక జనాభా కలిగిన కులం మాదిగలు. తెలంగాణలో 75% పైగా జనాభా ఉన్న ఏకైక కులం, సింగిల్ లార్జెస్ట్ కులం మాదిగలు. కానీ మాదిగలకు లోకసభలో ప్రాతినిధ్యం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిగా ఉన్న ఒకే కమ్యూనిటీ ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి మరి రేపు జరగబోయే రాజ్యసభ సీటు కేటాయించాలని మేము కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అత్యధిక జనాభా కలిగి ఉన్న మాదిగలం మరి ఓట్లకు పరిమితమేనా, మరి మాకు రాజ్యాధికారం వైపు మాకు అవకాశాలు ఉంటున్నాయా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తానన్న ఈ ప్రభుత్వం మరి మాదిగలంటే ఎందుకు ఇప్పటి వరకు వారి పేరు కూడా ప్రస్తావించలేదని మా ఆవేదన, మా బాధ మేము గుర్తు చేస్తూ మరి గౌరవ మందకృష్ణ మాదయ్య గారు ఇచ్చిన ఈ పిలుపును అందుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది కాకుండా భవిష్యత్తులో అన్నగారు ఏ పిలుపు అయితే ఇస్తే దాన్ని మేము ఖచ్చితంగా పాటిస్తామని మేము గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 33 జిల్లాల్లో మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో అధ్యక్షులకు వినతి పత్రాలు, మరి రాజ్యసభలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాదిగలకు ఒకటి మాదిగలకు, ఒకటి బీసీలకు అవకాశం కల్పించాలనేది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకే ఈరోజు మరి ఏదైతే ఇప్పటికే లోక్సభలో కూడా మరి మనకు అవకాశాలు లేవు, మాదిగ ఒక్క ఎంపీ కూడా తెలంగాణలో కూడా లేడు కాబట్టి మరి కనీసం రాజ్యసభలో కూడా అవకాశం కల్పించాలనేది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ ధర్నాను ఉద్దేశించి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బొట్ల మహేష్ మాదిగ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికలలో భాగంగా ఖచ్చితంగా మాదిగలకు ఒక సీటు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన ధర్నా మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రము ఇంతకుముందు గత రాష్ట్రంలో మాదిగలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట్లాడి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు మేము మాదిగలకు అండగా ఉంటాం, మాదిగలకు అన్ని విధాలా మేము ముందటుండి నడుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క దాంట్లో కూడా మాదిగలకు చోటు ఇవ్వకుండా మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నదని చెప్పేసి ఈ ద్వారా మేము హెచ్చరిస్తూ ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా మాత్రం కంపల్సరిగా మాదిగలకు కంపల్సరిగా సీటు కేటాయించాల్సిందే అని చెప్పేసి ఈ ద్వారా మేము హెచ్చరిస్తూ, అదేవిధంగా ఒకవేళ హెచ్చరించకుండా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు
ఇప్పుడు ఎంఎస్పీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దేనికోట్ల సుధాకర్ సింగిల్ లార్జెస్ట్ కులమైన మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక ఎంపీ కూడా లేరనే మాట వాస్తవం. ఏదైతే లోక్సభ ఎంపీలు 3 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయో ఆ 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకటి పెద్దపల్లి నియోజకవర్గం మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ స్థానం కూడా మాలా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడే ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా పార్లమెంటు స్థానం కూడా ఏదైతే కడియం సిఆర్ గారు బహుళ సామాజిక వర్గం ఉన్నాడో ఆయన కూతురు కడియం కావ్య గారు ఈరోజు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా మాదిగలకు పార్లమెంట్లో మన గొంతు వినిపించడానికి మాదిగల ఆవేదనను మాదిగల బాధను ఆడ వినిపించడానికి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు మనం నిరసన ధర్నా చేయడానికి పిలుపునివ్వడం జరిగింది మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేస్తుంది రాజ్యసభ సంబంధించిన 2 ఎంపీ స్థానాలను రేపు డిక్లేర్ చేయబోతా ఉంది. అందులో ఒక స్థానాన్ని మన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకే ఏమని అంటున్నాం. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం యొక్క సమస్యలను పార్లమెంట్లో వినిపించడం కోసం మా వర్గాల నుంచి ఒక బిడ్డ పార్లమెంట్లో ఉండాలనే లక్ష్యంతో మన మహాజన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, అదేవిధంగా ఎవరైతే డీసీసీ అధ్యక్షులు ఉన్నారో వారికి వినతి పత్రం అందించే విధంగా ఆ డీసీసీ అధ్యక్షులు వాళ్ళ రాష్ట్ర అధిష్టానం మీద ఒత్తిడి పెంచి, అదేవిధంగా కేంద్రం యొక్క అధిష్టానం మీద ఒత్తిడి పెంచే విధంగా ప్రకటించేసుకొని రేపు ఏదైతే రాజ్యసభ పేర్లను ఖరారు చేస్తారో అందులో ఖచ్చితంగా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాదిగ నాయకుడు ఎవరైనా పర్వాలేదు ఆ మాదిగలకే కేటాయించి మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ, లేని పక్షంలో మాదిగల ఆవేదన ఆవేశ రూపం దాల్చక ముందే మాదిగల ఆవేశ రూపం దాల్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టక ముందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ఖచ్చితంగా మాదిగల పేరును ఖరారు చేయవలసిందిగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ అవసరం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బిహెచ్పిఎస్ అట్లే కూర్చొని మాట్లాడారు. ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు వాళ్ళ అభిమానంగా మాట్లాడాల్సిందిగా నీకు వచ్చేసి పూర్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో రాజకీయంగా మా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడతలేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాం. రాజకీయంగా మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప రాజకీయంగా అవకాశాలు ఇచ్చే కాడ అన్యాయమే చేస్తున్నట్టు కనబడుతున్నది. మొన్న ప్రకటించిన ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో 5 ఎమ్మెల్సీలను ప్రకటిస్తే 5 ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా అన్యాయం చేసి ఉంది. అదేవిధంగా సిడబ్ల్యూసీకి సంబంధించిన అత్యున్నతమైన కమిటీలో మా వర్గాలకు స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన కమిటీలో కూడా మా వర్గాలకు స్థానం లేదు. అత్యున్నతమైన కమిటీలో మాకు చోటు లేదు, సిడబ్ల్యూసీలో చోటు లేదు, లోక్సభ స్థానాల్లో చోటు లేదు, రాజ్యసభ స్థానాల్లో ప్రకటించే విషయంలో కూడా అన్యాయం చేసే ప్రయత్నాలు చేసే విధంగా కూడా కొంత ఊహాగానాల పేరుతో రెడ్లకు సంబంధించిన ప్రచారం చేస్తూ ఉన్నారు. రెడ్లు ఇదివరకే 7గురికి పైగా స్థానం ఉన్నది కాబట్టి రెడ్లకు అవకాశం కేటాయించకుండా ప్రాధాన్యత లేని కులంగా, అవకాశం లేని కులంగా మాదిగలు ఉన్నారు కాబట్టి తక్షణమే తెలంగాణ నుంచి ప్రకటించబోయే ఆ 2 రాజ్యసభ సీట్లలో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే విషయాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లోక్సభలో నాగర్ కర్నూలు నుంచి మందా జగన్నాథం గారు మాకు ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య గారు మాకు ఎంపీగా ఉన్నారు.
మందా జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య గారు లోక్సభ సభ్యులుగా ఉన్న తర్వాత కూడా రాజ్యసభకు మా పెద్ద ఆయన నందెల్లయ్య గారిని రాజ్యసభకు పంపిన చరిత్ర ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఎంపీ స్థానాలు ఉన్నా కూడా రాజ్యసభకు కొన్ని పంపిన చరిత్ర కూడా ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. మా వేదికల దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మేము మాదిగలు అనుకొని గొప్పలు చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ప్రకటించే విషయంలో మాదిగల మీద సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నట్టు మాకు కనబడుతున్నదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి గతంలో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తానికే ప్రాతినిధ్యం లేదు. ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నావు? రాహుల్ గాంధీ ముంగట, అదేవిధంగా సోనియా గాంధీ గారి ముంగట, ఖర్గే గారి ముంగట ఇక్కడ ప్రాధాన్యత లేని కులంగా మాదిగలు ఉన్నారు, ఈసారి మాదిగలకు ఇయ్యాలని చెప్పి గట్టిగా ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని, రాహుల్ గాంధీ గారు స్పందించాలని, ఖర్గే గారు స్పందించాలని, తక్షణమే మాదిగలకు కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రకటించకపోతే కాంగ్రెస్ మాదిగలకు ద్రోహం చేసిన పార్టీగానే, మాదిగలకు అన్యాయం చేసిన పార్టీగానే మేము చూడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మాకు ద్రోహం చేయదలిస్తే మీ పార్టీని, మీ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైతామనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ తక్షణమే స్పందించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మందకృష్ణన్న పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముంగట ధర్నా చేసినాం. ఇది నిరసన ధర్నా మాత్రమే. మీరు ప్రకటించకపోతే ఈ ధర్నాలు రోడెక్తాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగక ముందుకే, ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కాకంటే ముందుకే ఆ పరిస్థితి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయొద్దని, తక్షణమే రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించి మాదిగలకు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.